అభిరామన్ ఉన్నాడు ఏంటి ఇక్కడ ఈ రెస్టారెంట్ మీద నీకు ఇది ఇంత చేసి పంపిస్తాయి దీంట్లో ముందు అయ్యో అన్ని ముందుతారా టెస్టీ తేజ వీడు తిండి పోతురా టెస్టీ తేజ వీడు తింగరోడురా టెస్టీ తేజ వీడు ఫుడ్ బ్లాగింగ్ కే మహారాజా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం నా వల్ల కాదు అయితే ఏంటిది ప్రేమ ఇంకా మధురం చివురా తెరింక హృదయం వద్దు సార్ పాడబాడకండి ప్లీజ్ పెడితే పెట్టలేక ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం తింటాను రాదు నేను ప్రేమతో పెడతా కదా నీకు మీరు పెడతాం ప్రేమ ఎట్ట తట్టుకుంటారు ఇంట్లో అంటే ఎస్ దీని ఏమంటారు తెలుసా ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం విమల్ పలుకులలో కేసరి నేను నెక్స్ట్ చేస్తున్న మూవీ ప్రస్తుతానికి ఇంకేం అనుకోలేదు ఫస్ట్ నీకే చెప్తా దాంట్లో నాకు ఆశిస్తారని నాకు బుడ్డదేదా అట్ట పోయిట్టు వచ్చేది ఇస్తా థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఇంటర్ వాయిస్ ఒకటి వినపడింది ముందు నన్ను చేయనీరా నేను పెట్టుకోవడానికి ఏంటి బ్రో అంత మాట అన్నావు మండుతున్నట్టుంది మీ ఐటమ్స్ కూడా మీలాగే స్పైసీగా ఉన్నాయి టేస్టీ తేజకి చాలా మంది పెడతాడు అతనికి పెట్టేవాళ్ళు ఎవరు లేరు సో అది సార్ ఒకసారి ఫ్రేమింగ్ కరెక్ట్ చేయరా తేజ అందరికి పెడతా తేజకి పెట్టేవాళ్ళు ఎవరు లేరంటే కొంచెం ఏదోలా ఉంది సార్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వరకు చెప్తా ఇప్పుడు ముద్ద వేసుకో ఇప్పుడు ఇది తీసుకో నోట్లో ఒకటి ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పు మెల్లది నా చచ్చిపోయి ఉంది మారిపోలేదు హలో హలో మన ఊరు స్టైల్ వచ్చిందన్నా మరి మనం ఇటువంటి కేబుల్కి వచ్చి పులావ్స్ అంటే ఏదో ఉంటుంది నా తినే స్టైల్ ఎట్టుంటాను పక్క ప్యూర్ మన గుంటూరు పులావ్ తిన్నట్టుంది అయ్యా ఇక్కడికి వచ్చి మాత్రం టేస్ట్ అంటే మన దగ్గర పలవసే కాదు మన సాంబార్ రైస్ పెరగడం కూడా సర్వ్ చేస్తాం ఇక్కడ సాంబార్ రైస్ ఉందన్న ఉంది ఒకటి తిప్పుతారా అన్న అమ్మా అన్నా సాంబార్ రైస్ కర్డ్ రైస్ చెప్పు జనరల్ గా చెప్పాను రా నేను సీరియస్ గా తీసుకున్నాను మీ రైటర్స్ రూమ్కి వస్తే మీకు రైటర్స్ అవ్వాలన్నా కూడా మన రైటర్స్ రూమ్ హెల్ప్ చేస్తుంది ఇక్కడ మన మెయిల్ ఐడీస్ ఉన్నాయి మనకి మీ రిజిస్టర్ అయిన స్టోరీస్ని మా మెయిల్కి పంపిస్తే మేము ఖచ్చితంగా రైటర్స్ రూమ్ నుంచి హెల్ప్ చేస్తాం హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ తేజ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా రామానాయుడు స్టూడియోస్ ఎదురుగా వీడియో చేస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి రండి మీకు చెప్తాను యాక్చువల్గా కరెక్ట్గా రామానాయుడు స్టూడియోస్ పక్కనే కొత్తగా ద రైటర్స్ రూమ్ అని చెప్పి కొత్త రెస్టారెంట్ అనేది ఓపెన్ అయింది ఓపెన్ గార్డెన్తో సూపర్ ఉంది యాంబియన్స్ అనేది ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పి రివ్యూస్ అవన్నీ ఉన్నాయి సరే పదండి వెళ్ళి చూద్దామని చెప్పి నేను అయితే ఇక్కడికి వచ్చాను ఈరోజు నాతో పాటు మీ అందరికీ ఇది చేసి చూపిస్తాను ద రైటర్స్ రూమ్ జస్ట్ బిసైడ్ ద రామానాయుడు స్టూడియోస్ అది ద రైటర్స్ రూమ్లోకి ఎంట్రీ అయ్యాము ఇక్కడ అబ్బా రాగానే ఫుడ్తో కూడా వీళ్ళు వెల్కమ్ చెప్పేశారు ఓ మనకు కదా కస్టమర్ కదా సరే ఈరోజు అయితే ఎవరు లేరండి మనమే సోలోగా వీడియో చేసేద్దాం ఇబ్బంది ఏం లేదు ఇదేంటి అభిరామన్ ఉన్నాడు ఏంటి ఇక్కడ నా నా వాట్సాప్ హీరో హాయ్ అన్న బాగున్నారన్నా బాగున్నాను అదేంటి మీరు ఈ రెస్టారెంట్కి వస్తారా ఏంది నా రెస్టారెంట్కి వచ్చేది ఏందిరా నాదే రెస్టారెంట్ ఇది ఈ రెస్టారెంట్ మీద అవును ఇది కెఫే ఇది రెస్టారెంట్ కాదు కెఫే ఇది కెఫేనా నాదే ఇది అన్న అప్పుడెప్పుడు అక్కడ ఏదో చేయించావు అది మీదన్నావు ఇది మీదన్నావు అది ఇల్లు ఇల్లు రెస్టారెంట్ మార్చేసావు అవును ఇది ఇది మంది కెఫేగా పెట్టుకున్నా సీరియస్లీ అవును అన్న తెలీదు అన్న 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 అంటే మీరు బిగ్ బాస్ లో రాపాలంటే మీకేం తెలుస్తుందండి కూర్చుందా అన్న ఎందుకు ఇక్కడ ఏమేమి ఉంటాయి అసలు బేసిక్గా నీ బావులో అయితే లేవబ్బా అదే తెల్లగా ఉంటుంది అన్నావు తెల్లగా ఏంటన్నా ఉండేది సరే ఈరోజు ఓకే నా గెస్ట్ అభిరామ్ గారే అండి ఈ పూటకి మీ రెస్టారెంట్లో అన్న మీ రెస్టారెంట్లో మీతోనే తింటాను ఎందుకంటే బిల్లు ఉండదు కాబట్టి ఇంతోనే తినేస్తాను సత్యం అన్న బేసిక్గా మామూలుగా మీరు ఐ మీన్ ప్రొడక్షన్ సైడ్ ఇటు యాక్టింగ్ ఇవన్నీ ఉంటారు కదన్న అప్పుడు రెస్టారెంట్ బిజినెస్ ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఏంటన్న మీకు అంటే ఇది ఎందుకో కాఫీ షాప్ ఇంట్రెస్ట్ నాకు కాఫీ షాప్ పెడదామని ఓకే సో ఇది స్టూడియో పక్కన ఉంది కాబట్టి దీని ముందు చాలా మంది రైటర్స్ని స్టూడియో బయట చూసేవాడిని నేను సో వాళ్ళకి ఒక హబ్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈ రైటర్స్ రూమ్ అనేది ప్లేస్ క్రియేట్ చేశాను కూడా భలే ఉంది రైటర్స్ రూమ్ అని
వాళ్ళ గురించి కదా పెట్టింది ఇదంతా. అన్న ఓకే అన్న, రైటర్స్ హబ్, రైటర్స్ రూము, సారీ అంటే ఓకే రైటర్స్ అందరికి హబ్బు, పేరేమో రైటర్స్ రూము. ఏది క్లీన్ చేస్తున్నా దాన్ని? ఏదన్నా క్లీన్ చేసుకున్నా. ఓకేనా, రైటర్స్ రూము. బేసిక్గా ఇక్కడ ఏమేమి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫుడ్డా? పిజ్జాలు, తాగే మిల్క్ షేక్లు. ఇది బాగుందన్న, ఏం పేరు అన్న దీని పేరు? ఇది మ్యాంగో మిల్క్ షేక్. ఇది మ్యాంగో మిల్క్ షేకా? కలుపుకుతా అమ్మ, కింద ఉంది కలుపుతా, మర్చిపోయా మొత్తం కలపడం. ఇవేంటన్నా? ఇదేమో బెల్జియం హాట్ చాక్లెట్, బెల్జియం చాక్లెట్ ఇది. అదేమో బ్లాక్బెర్రీ, బ్లాక్ ఫారెస్ట్. ఇదేమో వెనీలా. అన్ని తాగితే తినలేనన్నా, తాగు ఒకదాని తర్వాత ఒకటి ముందు తిందాం. ఇదేంటన్నా? నువ్వే చెప్పు. నాకేంటి తెలుసు అన్న? నువ్వే చెప్పు. బ్రెడ్ అన్న, బ్రెడ్ పైన చీజ్ వేసావన్నా, అంతే. దాన్ని గార్లిక్ బ్రెడ్ అంటారు. గార్లిక్ బ్రెడ్. వెజ్, మనం నాన్ వెజ్ కూడా తింటామన్నా. అది కూడా వస్తుందమ్మా. ఓకే, గార్లిక్ బ్రెడ్ సూపర్. మామూలు తింటాం కన్నా అందులో మిక్సింగ్ సూపర్ ఉందా, స్పైసీగా ఉందన్నా. మరి మీ ఐటమ్స్ కూడా మీలాగే స్పైసీగా ఉన్నాయి, సూపర్ అన్నా. ఏందన్న ఇది? చికెన్ క్లబ్ శాండ్విచ్. చికెన్ ట్రప్ శాండ్విచ్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి. చికెన్ ట్రప్ శాండ్విచ్. ట్రబ్ కాదు, క్లబ్. క్లబ్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీరు పోతారా క్లబ్బులకి? ఆ క్లబ్ కాదు, చికెన్ క్లబ్ శాండ్విచ్. క్లబ్ శాండ్విచ్ అవన్నీ కాదు కానీ అన్న నీకు ఒక స్పెషల్ డ్రింక్ ఇస్తా. ఏంటన్నది? ఇదిగో ఉందగా. అది కాదు, ఇంకోటి ఉంది. ఇంకేమన్నా? ఎక్కడ పెట్టావు? అలా చూడకు. ఎక్కడ పెట్టావు కనపడతా. పాటలు కనపడతాయి. ఏందన్న ఇది? ఎవెంజరా? బైక్ ఎవెంజర్ కాదు, ఎవెంజర్స్ ఆ ఎవెంజర్ కాదు. ఇది ఒక డ్రింక్, ఎవెంజర్ డ్రింక్ ఇది. అన్న ఇదేందన్న? కాదన్న, నాకు భలే అనిపిస్తుంది అన్న. కిందంతా బులుగు, పైన ఎరిపోయిందన్న. ఎట్టెట్టు ఇస్తావన్న? మధ్యలో ఏం పెట్టావన్నా? ఏం పెట్టలేదు. మరి అట్టెట్టు ఉంది బులుగు ఎరుపు? ఇప్పుడు చెప్తా. ఇది ఇట్లా కొట్టు, కొట్టమంటే మెల్లగా కొట్టు. అలవాటు నీకు ఆధార్ వాటి కాదు. నీకు చూసావా కలర్ మారం చూడు. ఎవెంజర్ అంటే ఏమేం కలిపావన్న? తిప్పనా? తిప్పు. అంటే దేని టేస్ట్ దానికి ఉంటుందా, సపరేట్ ఉంటుందా? నువ్వు కొట్టు చూడు, నేను చెప్పాను కదా. నువ్వు నా గెస్ట్వి, నువ్వు చూడాలి. అన్న ఇక్కడ ఓన్లీ ఇదిగోండి, ఇటు చికెన్లో బర్గర్లో తాగొచ్చా ధైర్యంగా? ఏమో మామూలుగా ఇక్కడ వచ్చి ఏమేమి తాగొచ్చు, మీరు స్పెషల్ అని తాగు. ఏమన్నా నువ్వు చెప్పు ఇప్పుడు నాకు లోపల. ఐస్ గడ్డ ఉందన్న, పుదీనా ఉందన్న, నిమ్మకాయ ఉందన్న. ఇంకా దీని లోపల ఏముంది? ఏదో తెలియట్లేదు కానీ గ్యాస్ అయితే ఏమైనా వచ్చింది కానీ ఏదో డిఫరెంట్ టేస్ట్ అన్న. ఏంటన్నా చెప్పవా? చెప్పలేదు. అది మా రైటర్స్ రూమ్ స్పెషల్. అది సీరియస్లీ? ఎస్. అందుకే అన్న నిజంగా చాలా బాగుంది. అంటే డిఫరెంట్ కలిపి తాగినా, కొట్టి తాగినా టేస్ట్ అయితే ఎవెంజర్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒక 4 మిల్క్ షేక్స్ పెట్టారు, దాన్ని మించింది ఇదైతే మాత్రం. ఇక్కడ ఓన్లీ కాంటినెంటల్ అన్న, మన సౌత్ ఇండియన్ ఏముంటాయి ఉంటుంది అసలు? నీకేం కావాలి అంటే నాకు పలావ్స్ టైప్స్ అవి మేము ఇక్కడికి వచ్చి అవి కూడా తినాలని ఉంటుంది. పలావ్లో ఉన్నాయి మన దగ్గర. చికెన్ పలావ్ ఉంది, పనీర్ పలావ్ ఉంది, వెజ్ పలావ్ ఉంది, పలావ్స్ కూడా ఉన్నాయా? సాంబార్ రైస్ ఉంది, కర్డ్ రైస్ ఉంది. అమ్మని నేను బేసిక్గా కెఫే అంటే ఈ జ్యూస్ ఏమనుకుంటారు ఎవరైనా, ఇలాగే నార్త్ ఇండియన్ కాంటినెంటల్ డిషెస్, పిజ్జాస్, బర్గర్స్, మోమోస్ లేమన్నా. ఓకే, పాస్తాస్ ఇవే ఉంటాయి, మన సౌత్ ఇండియన్ డిషెస్ ఉండవు అని అనుకుంటారు. బట్ సీరియస్లీ పలావ్స్, సాంబార్ రైస్, కర్డ్ రైస్ కూడా అన్న. పలావ్స్ చెప్పేవాళ్ళు వస్తే ఏం పలావ్ చెప్పారన్నా? చెప్పను బ్రదర్. చెప్పాను కదా నీకు. నేను ఏం పలావ్ చెప్పారో చెప్పరా? చెప్పాను కదా, తినే పలావ్ కదన్నా చెప్పేది. నీకు ఇది ఇంత చేసి పంపిస్తాయి వాళ్ళు, అంతేనా? అంతే. ఈరోజు ఆట ఆడతారు అయితే నాతో. సరే తిని తిందాం అన్న. తిను. అమ్మ మొత్తం తినలేదు నేను, కొంచెమే. అది నువ్వు తినాలి మొత్తం. అన్న పలావ్స్ తింటా అన్న కొంచెం. తినపోతే అయ్యో ఏంటి పెద్ద వెళ్ళిపోతాయి. బిల్లు కట్టాలి, నువ్వు వెళ్ళొద్దు. బాబు ఈ బిల్లు ఏంటమ్మా? పెద్ద ఐటమ్స్ చదువుతున్నా, బిల్లు అడిగంటే నేను ఒక నిమిషం ఫస్ట్ టేస్ట్ చేస్తాను. ఎందుకంటే పలావ్స్ నూరు పడుతుంది. బిగ్ బాస్ హౌస్లో పలావ్స్ పెద్ద తినలేదన్న. ఇంకోటి వచ్చింది నీకు స్పెషల్. దామ్మా ఇదిగో. దీన్ని ఇట్లాగా తినేది. తినండి, మీరు తిని చూపండి. ఇది ఇట్లా పెట్టి అన్న 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 దా. నా వల్ల కాదన్నా. ఇదిగో దీని ఇట్లా ముంచి, ఇట్లా దీని ఇట్లా ముంచి. అయ్యో అన్ని ముంచుతారా?
పెట్టేటప్పుడు ఇబ్బందిగానే ఉంది కానీ లోపల కదా బాగుంది పెట్టినా బాగుంది. ఇది చాలు, అన్నీ తినాలి. అంటే దీంట్లో డబల్ ఎగ్ వేసి చేశారు నీకు స్పెషల్గా. ఇదిగో దీని కింద ఎగ్, దాని కింద చికెన్, ఈ మిక్స్ అన్న టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఒకటన్నా సరే ఇప్పుడు రివర్స్ నేను క్వశ్చన్స్ అడుగుతా. ఇది కూడా ఉందా మాకు? ఎస్. సరే ఓకే. లేదా వెళ్ళిపోమంటే వర్కౌట్ చేస్తా. కూర్చోండి. దీని సంగతి కూడా చూద్దాం. సరే ఆగు, ఫస్ట్ తిండి ఎప్పుడు తిండేనా వచ్చిన మంది చెయ్యాలి కన్నా. ఇప్పుడు అన్న నువ్వు నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నావు, నేను నీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నా. ఇప్పుడు పెద్ద పర్సనల్ ఏముందన్న, 300 వీడియోలు చేసి అందరికీ తెలుసు. అది ఆ పర్సనల్ కాదు, 2 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికీ తెలుసు. అది కాదు నేను అంటుంది. అబ్బా ఈ పెళ్ళి ఎప్పుడు బ్రో? నా పెళ్ళి వయసు ఇంకా రాలేదన్నా. నాకు ఏదో చూస్తానికి కొంచెం మొదలలాగా ఉంటానులే కానీ టాలెంట్కి వచ్చి పైన అంటే ఆలోచనలు అభిరామన్తో వీడియో ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, ఆలోచనలు వచ్చిన ఇంటికి ఇవన్నీ ఏమేం చేస్తా అవుతారన్న దగ్గరికి నాకు మొత్తం ఎక్కువైపోతుంది. అంటే దగ్గినప్పుడు మొన్న అహింసకి ఏదో చేసావు కదా మా హీరోయిన్ లేదుగా ఇక్కడ, అందుకని చిచ్చి కూర్చో అన్న. సరే అన్న, అవును ఎవరో మనం హీరోయిన్ కూడా కూర్చోబెట్టుకుని మంచిగా ఉంటుంది కదా వీడియోలో. సినిమా లేదా అబ్బా, హీరోయిన్ ఎట్లా వస్తుంది? నా కాఫీ షాప్ గురించి వచ్చినాం కదా మనం. ఇప్పుడు దా ఇప్పుడు తిను. సినిమా లేకపోయినా హీరోయిన్ ఆగు, తింటాను రాదు, నేను ప్రేమతో పెడతా కదా నీకు. మీరు పెడతాను భయం ఎట్లా తట్టుకుంటారు ఏంటో. అమ్మో నువ్వు తీసి ఎంత ఒకసారి పొట్ల తీసినట్టుంది. అయిపోయా మీరు గుంటూరు కారం చెడు సైడ్ రెస్టారెంట్ పెడతా అన్నారు, ఇంకా రాను. ఇంకేం రాలేదు, ప్లాన్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఏం పెట్టలే ఇంకా. అయితే ఇది పెట్టే ఇక్కడ వచ్చింది బొక్క, వచ్చింది చిన్న బొక్క. అది ఇప్పుడు అన్న దీని ఏమంటారు తెలుసా? గుట్కలు మన దగ్గర అమ్మారు ఏందన్నది హాట్ చిల్లీ ఫ్లేక్స్. ఓహో దాన్ని అన్న మంట పుట్టిద్దామన్నా ఒక ఏంటి సార్ అది పెళ్ళిలో పురోహితులు చల్లారు చుట్టూ తన్ని నేర్చుకుంటున్నారేమో అక్షంతలు ఎలా వేయాలి ఏంటి అని. నీకు అది ఇది నాకు ఏంటి సార్ 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 ఏంటి సార్ మీరు మరి అంటే నేను తింటాగా, నువ్వు తినవు కదా. నాకున్నాయి 2 చేతులు. రెడీ 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 పెట్టన్నా నా పెడతావా పెట్టా చెప్పు. నాకు వద్దులే అన్న, నేను అయ్యాను తింటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. నా వల్ల కాదు అయితే ఏంటిది? ప్రేమ ఇంకా మధురం చివురాత్రింక హృదయం. వద్దు సార్ పాడబాడకండి ప్లీజ్, పెడితే పెట్టలే. పెట్టా పాడబాడు. దీని పేరు ఏందన్నా? ల్యాంప్ పెప్పరోనీ పిజ్జా. దాన్ని నువ్వు దాయిట్రా. ల్యాంప్ పెప్పరోనీ పిజ్జానా? ఎస్, ల్యాంప్ పెప్పరోనీ పిజ్జా అయింది సార్. పెట్టాను అడబెట్టు అన్నా. ఆల్ ఫ్రైడ్ నాన్ వెజ్ పాస్తా. ఎస్ ఇలా అన్న సూపర్ అన్న. ఇంకా నాకు చాలు సార్, ఇంకో వీడియో చేసుకుందాం సార్. నాకు నిండిపోయింది సార్. లేదు ఇంకా ఇగో ఇక ఎంత లూజు చూడు. ఇంకా చొక్కా లూజ్ సార్, కడుపు లూజ్ కాదు. మీకు అర్థం కావట్లా. ఇంకా మీరు తినకుండా అన్నీ నాకు పెడుతున్నారండి. అంటే నువ్వు నాకు ఇష్టం కదా. ఎంత తిన్నా అవెంజర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది సార్. ఇవ్వండి. నాకు ముందు టిష్యూ పేపర్ ఇవ్వు. థ్యాంక్ యూ. చూసారా ఇట ఇగో నా దాని మీద కూడా ఇది రైటర్స్ రూమ్. మంట పడుతుందన్న చిల్లీ ఏంటంటే మొత్తం నాకే వచ్చినాయి. పెదం మండుతుంది. ఆ పెదవి మంట పోవాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలంటే ఇంకొంచెం వేయాలి. అయ్యాయి
పెద్ద మంట పోవాలంటే ఏం చేయాలంటే అన్న ఆగు ఇదిగో నేను చెబుతున్నా, నేను పలావ్స్ తింటా, మాట ఇస్తున్నా. ఇదిగో. ఈ వద్దబ్బా, దాన్ని వేసుకుని తినాలి. తింటా. మీరు తీసుకోండి. నువ్వు తినబ్బా, నేను తింటా, నువ్వు తిను. నీ తినే వయసు మాది కాదు. ఏంటిది ఫుడ్డేనా? తినే అంటే టేస్టీ తేజకి చాలామంది ఫుడ్ పెడతాడు, అతనికి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సో అది సార్ ఒకసారి ఫ్రేమింగ్ కరెక్ట్ చేయరా? తేజ అందరికి పెడతా, తేజకి పెట్టేవాళ్ళు ఎవరు లేరంటే కొంచెం ఏదోలా ఉంది సార్. అంటే నువ్వు అందరితో పాటు తింటావు, నీకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు నోట్లో. ఫుడ్డేగా అన్నీ ముందు వెనక ఫుడ్ అని చేస్తాడు సార్, ఏదోలా ఉంది అన్నీ అంటానికి. ఇప్పుడు దాన్ని అది వేసుకో నోట్లో. చేసుకోకపోయినా బాగానే ఉందో. కొంచెం ఇప్పుడు అట్లా వద్దు సార్, ఇంకో దీంట్లో కొద్దిగా ఉంది. నాకు సిన్సియర్ రిక్వెస్ట్ సార్, ఏంటిది? ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళతో పాటు మీకు తినడానికి కూర్చోకండి సార్, ప్లీజ్ సార్. అన్నా ఎప్పుడు తిను దాన్ని. ఇగో అమ్మా, సారీ, అమ్మా 2 రోజులు అసలే నాకు వెళ్ళాము, మళ్ళీ దీనివల్ల ఇంకేమన్నా ఆ పొగలు ఆ స్మెల్కి అయితే నోరు టెంప్టింగ్గానే ఉందిలే, కానీ మీ ప్రయోగాలు చూస్తే భయం వేస్తుంది నాకు. తింటా నేను తింటాను సార్, నేను తింటా. ఏందో మీరు పెడత మీద జయంగా పెట్టుకున్నారు. షార్ట్ మండుతున్నట్టుంది, బట్ టేస్ట్ గుడ్. వెంచర్ అంతా ఏం చేద్దాం ఉంటే నేను ఎప్పుడు తింటాను పులావ్స్ అయ్యాని. అంటే ఇప్పుడు నీ పలావ్స్ చెప్పాలంటే ఇంకొక ఇంకేం వద్దన్న పులావ్స్ చెప్పాను డైరెక్ట్. అంటే ఇంకొక అసలు మీ దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి చెప్పండి ముందు. ఇంకొక 6 డిష్లు వచ్చిన తర్వాత పలావ్ వస్తుంది. 6 డిష్లా? ఇక నాకు వద్దు సార్, ప్యాకప్ సార్, 2వ వీడియో చేసుకుందాం. అవ్వదు ఇప్పుడు, నా వల్ల కాదు సార్. పర్లేదు, నాకు టైం ఉంది. మీకున్న మాకు పట్లో టైం లేదు. వాకింగ్ చేసుకుంటే మాట్లాడుకుందాం దా, అప్పుడు మనకి తినచ్చు. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మాకు. ఎస్, అంటే నువ్వు నన్ను అహింస అప్పుడు ఎంత టార్చర్ పెట్టావు, ఈ 2 అని చెప్పి నేను పట్టించుకోలే కదా, ఇప్పుడు నాకు దొరికేవు నువ్వు. నాకు దా రాకరాకి రైటర్స్ రూమ్కే రావాలా నేను? మీరు ఆడే ఉండాలా? ఏదో కక్కుతులుగా మనం ఎవరు లేరు వీడియో అని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడం ఏందో, మీరు నా దొంప తెంచడం ఏందో నాకేం అర్థం కావట్లా. జనరల్ లాజిక్ క్వశ్చన్ ఇది, ఫుడ్ గురించి కాదు, రైటర్స్ రూమ్ గురించి కాదు, ఏం కాదు. ఇట్లాంటి మనకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. బిగ్ బాస్ 7కి వెళ్ళు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాంట్లో? అంటే నేను బేసిక్ బిగ్ బాస్ చూడలేదు మొన్నటి వరకు, నువ్వు ఉన్నావు కాబట్టి తెలిసింది కాబట్టి నేను బిగ్ బాస్ చూస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అన్న, నిజంగా చూసారా? నిజంగా చూసా, అంటే నువ్వు ఉన్నంత రోజులు చూసా, తర్వాత చూసా మానేసా. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాంట్లో? చూద్దాం అన్న, సిన్సియర్ గారు చూసే అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ నా ఆట చూసే అన్నారు, మీకేమనిపించింది అన్న? మీకేమనిపించింది చెప్పండి, నా ఎక్స్పీరియన్స్. కొంచెం జెన్యున్గా ఆడావు, సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. సూపర్, థ్యాంక్ యూ. అది ఎవరో కాలుస్తాం ఫైర్లో, అక్కడ అయితే నాకు తడిపడి నవ్వారు. ఇక్కడ ఏంది మనోడు, నా పరిస్థితి ఏంది నేను ఆలోచించుకున్నా. అమ్మ ఫుడ్ పెడితే అట్లా కాల్చేస్తే అట్లా కొంప తీసి నన్ను కూడా స్టవ్ మీద పెట్టి అని డౌట్ వచ్చింది నాకు. అదే లేదన్నా. అండ్ ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ఉన్నారని చూసే అన్నందుకు. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రియల్లీ లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అన్న, మళ్ళీ రావాలన్నా రాదు, లైఫ్ టైంలో రాదు, మళ్ళీ రాదు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేను ఫుల్గా ఎంజాయ్ చేశానన్న. ఓకే, ఎక్స్పీరియన్స్ చెప్పా కదా, నా లైఫ్ టైం ఒకసారి మంచిగా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఇది చెప్పినా జనాలకు అర్థం కాదు, మీరు ఒకసారి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసిద్ది అన్న. కరెక్ట్, సీరియస్లీ. దాన్ని నన్ను వచ్చాయి అంటే బిగ్ బాస్ హౌస్లో నేను రెండు తెలుసుకున్నా అన్న. ఏంటిది? ఇదేంటన్నా? కోడి పొలం. సూపర్ అన్న, వస్తున్నాను. ఏంటన్నా ఒక ముద్దలు అడిక్కిన ఎత్తిపోద్దాను లోపలికి, అంతే తింటానని. ఓకే, బిగ్ బాస్ హౌస్లో నేను నేర్చుకుని రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మొహమాట పడకూడదు అన్న, దేనికి కరెక్ట్ అస్సలు పడకూడదు. మొహమాట పెడితే ఏదో ఉంటుంది కదా, నేను అట్లాంటి సామెతలు ఉన్నాయి కదా, సీరియస్గా లైఫ్లో దేనికి మొహమాట పడకూడదు అన్న. మొహమాట పడినందుకు కొన్ని జరిగినాయి అక్కడ, అందుకని నేను అదే తెలుసుకున్నా. లైఫ్లో బయటకు వచ్చినాక నేను నేర్చుకుంది, ఏ విషయానికి మొహమాట పడకూడదు. నాకు ఏదనిపిస్తే అడిగేస్తా, అది ఏమైంది సెకండరీ, మరి నేను అడగాలనుకుంటే అడిగేస్తా, మొహమాటం పడను. వెరీ గుడ్. రెండోది ఏంటంటే, మనం చేసే ప్రతి పని అందరికీ నచ్చాలని లేదన్న, అందరికీ నచ్చేలా ఉండాలని కూడా లేదు. మనం కరెక్ట్, ఇది తెలుసుకున్నా. కరెక్ట్, మనకు నచ్చితే మనం చేయటమే. కరెక్ట్. వాళ్ళకి నచ్చిందా వాళ్ళకి నచ్చలేదా అని సెకండరీ. ఇప్పుడు నచ్చింది ఏమంటున్నావు కదా, అంతే. నాకు నీకు తిండి పెడితే నచ్చింది నాకు,
అదే ఫుడ్ పెడతా ఇప్పుడైతే. అదొద్దు, పలావ్ తింటా. ఈ 2 అయితే నేర్చుకున్నాను అన్న బిగ్ బాస్ హౌస్లో సీరియస్లీ నేను. అంటే నేను ఆ 2 కూడా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటున్నాను. సరే, ఇది ఈ రోజు నుండి దేనికి మొహమాట పడను, దేనికి ఇబ్బంది పడను. ఇది చికెన్ కోడి పలావ్ డన్ అన్న. ఎస్. ఇప్పుడు నువ్వు తిని ఎట్లుందో చెప్పు. అట్లా కాదు, నిమ్మకాయ పిండుతామన్నా, నేను చికెన్ కోడి పలావ్ అన్నావు, నిమ్మకాయ కోడి పలావ్ చేసావు మొత్తం దాన్ని. ఎట్లా తింటారు తిని మాట్లాడు. కళ్ళకు చూపించుకొని తెలిసిపోద్ది నీకు. ఇదైతే నిజంగా అన్న వద్దు అమ్మ టేస్ట్ నేను చెప్తా కదా. మొదటి తిని మళ్ళీ పెడతా. అది ఆగు, ఇప్పుడు తిను. ఒకటి కోరుకు ఆగు అన్న మొహమాట పడినా నేను దేనికి, నేను కొరకనన్నా తిరుపతి వెళ్ళిపోతాను. వెళ్తూనే ఉన్నాను వీడియో. అది కొరికి ఇది తిన్నా ఫస్ట్ విను, నేను చెప్పింది విను. అది కొరుకు, అది కొరుకు ఎక్కువ కొరుకు, సరిగా కొరుకు చెప్తా. ఇప్పుడు ముద్ద వేసుకో. ఇప్పుడు ఇది తీసుకో నోట్లో ఒకటి. ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పు. మెల్లదీనా చచ్చిపోయి ఉంది, పారిపోలేదు. హలో మెల్లదీను, చచ్చిపోయి ఉన్నాయి అవన్నీ, పారిపోలేదు. బాగుందన్న సీరియస్లీ. మన ఊరు స్టైల్ వచ్చిందన్నా. మరి దాంట్లో దాంట్లో కలుపుకుంటా వేసుకుంటా. ఇంకొంచెం వేసు. అంటే నువ్వు ఎంత వేసుకుంటావు తెలియదు కదా, నేను ఎంత వేసినా తింటా. అయితే ఓకే, ఇబ్బంది ఏం లేదు. బేసిక్గా మనం ఇటువంటి కేబుల్కి వచ్చి పులావ్స్ అంటే ఏదో ఉంటుంది నా తినేసాలు ఎట్టుంటే ఎట్టుంటాను. పక్క ప్యూర్ మన గుంటూరు పులావ్ తిన్నట్టుంది అయ్యా ఇక్కడికి వచ్చి మాత్రం టేస్ట్. బ్రదరాలు కూడా అక్కడే కదా. సీరియస్గా నా పులావ్ నేను ఈ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. అవునా? చాలా స్పైసీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మన నేటివిటీ తగ్గట్టు విలేజ్ స్టైల్లో ఉంది. ఇటువంటి కేఫేల్లో ఇటువంటి పులావ్స్ అయితే దొరకవు. నేను టేస్ట్ చేసినవి ఎక్కడ అయినా నాకు ఇక్కడ అనిపించింది సీరియస్లీ. దీనికైతే అంటే మన దగ్గర పలావ్సే కాదు, మన సాంబార్ రైస్ పెరగడం కూడా సర్వ్ చేస్తాం ఇక్కడ. సాంబార్ రైస్ ఉందన్న? ఉంది. ఒకటి తిప్పుతారా అన్న? అమ్మా అన్నా సాంబార్ రైస్ కర్డ్ చెప్పు. జనరల్గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. అమ్మా మామూలుగా అన్న సరదాగా అన్న నువ్వు సరదాగా తీసుకోవన్నా దేన్ని. అదే నాకు చెప్పే కదా, నువ్వు అన్నావు కదా మొహమాట పడకూడదు, నచ్చింది చేయాలని. ఇప్పుడు నాకు నీకు తిండి పెడతాను, నాకు అందుకే నేను తినట్లేదు ఇవాళ, నువ్వు నాకు గెస్ట్ కాబట్టి. అవును, ఎందుకు తినట్లేదు మీరు? ఎందుకంటే ఈ పాస్తా వీటితో పాటు నాకు ఈ పులావ్ అయితే నెక్స్ట్ లెవెల్ నచ్చిందబ్బా. నేను మీ రైటర్స్ రూమ్కి వస్తే మీకు రైటర్స్ అవ్వాలన్నా కూడా మన రైటర్స్ రూమ్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మన మెయిల్ ఐడీస్ ఉన్నాయి మనకి. మీరు రిజిస్టర్ అయిన స్టోరీస్ మా దగ్గరకు వచ్చి మీరు రిజిస్టర్ అయిన స్టోరీస్ని మా మెయిల్కి పంపిస్తే మేము ఖచ్చితంగా రైటర్స్ రూమ్ నుంచి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే అన్న బేసిక్గా ప్రజెంట్ అంతా ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అది నాకు లాస్ట్ టైం మీటింగ్ అయినప్పుడే చెప్పాడు. కొత్త స్టోరీస్, న్యూ అప్కమింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు ఇంకో చిన్న మూవీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి అన్నే టేక్ ఓవర్ చేస్తున్నాడు. నిజంగా మీ దగ్గర అటువంటి స్క్రిప్ట్స్ అవి ఉన్నా కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడీలో ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంటే రిజిస్టర్దే కదన్నా, రిజిస్టర్ చేసుకునే తీసుకుంటాం. ఓన్లీ రిజిస్టర్దే, ఎందుకంటే అన్ రిజిస్టర్దే మళ్ళీ అది గోలవుతుంది ఎందుకులే అని. ఓన్లీ రిజిస్టర్ స్క్రిప్ట్స్ కనుక వీళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తే వాళ్ళకి నచ్చితే కనుక కన్ఫామ్గా వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు ఒక అవకాశం అయితే గ్యారంటీగా ఇస్తారు. కరెక్ట్. దీని అయితే యూజ్ చేసుకోండి మీరు, ఇది చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే ద రైటర్స్ రూమ్ అనే ఒక కెఫే స్టార్ట్ చేసింది. అంటే మన రైటర్స్ గురించే కాదు, ఎవరైనా రావచ్చు కెఫేకి. కానీ రైటర్స్కి యాక్టర్స్ అవ్వాలన్నా మీరు మన మెయిల్స్కి పంపిస్తే మనం డెఫినెట్గా మనం స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని మీకు హెల్ప్ చేస్తామని చెప్తున్నాను. అన్న సూపర్ గుడ్ ఇనిషియేటివ్, మామూలు ఇనిషియేటివ్ కాదు. ఎందుకంటే చాలామంది మనం రామానాయుడు ముందు, అన్నపూర్ణ ముందు చాలామంది రైటర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని స్టోరీలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అది చెప్పాలంటే మనకి నిజంగా జెన్యూన్గా అది అతను నిజంగానే మంచి స్టోరీ ఉందనుకో, అది జెన్యూన్గా కాదని మనకు తెలియదు. అవునవును. ఇప్పుడు ఎన్నో సినిమాలు అంటే చాలా పోగొట్టుకుంటున్నాం. అవునవునన్న. ఇప్పుడు మన ఇండస్ట్రీగా మంచి స్టోరీ రావట్లేదు. అన్నీ చేసిన సినిమాలు కానీ ఉన్నాయి సినిమాలు, కానీ మంచి స్టోరీ రావట్లేదు మనకి ఎవరికి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ ప్రాపర్ గుడ్ స్టోరీ అండ్ రైటర్స్కి హెల్ప్ చేద్దామని నేను ఈ కెఫే క్రియేట్ చేసింది. నీకు అర్థమైందిగా, అప్కమింగ్ బడ్డింగ్ రైటర్స్ కమాన్ అటాక్. మీ యొక్క ఇదిని పరీక్షించుకోండి. ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్ సంస్థ రామానాయుడు గారు స్టూడియోస్ అండ్ అంటే టేస్టీ తేజ కూడా ఇక్కడే ఉంటాడు ఎప్పుడు కెఫేలోనే.
సో మీరు కూడా టేస్టీ తేజని బాగా కలిసి ఆయనకి బాగా భోజనం పెట్టి ఆయనతో మాట్లాడి రెస్టారెంట్లో బిల్లులు కలెక్ట్ చేసుకొని బిల్లు కట్టాలి ఎక్కడ కూర్చొని. ఎందుకంటే నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఏమని ఇవాళ నుంచి నువ్వు ప్రతిదీ ఏది చేసినా రైటర్స్ రూమ్లో చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చావు కదా. అన్నీ ఏడే చేస్తే నన్ను కొడతా. అంటే అట్లీస్ట్ 4-5 చేస్తా అన్నావు కదా. చేస్తాను, నా ఇబ్బంది ఏం లేదు. చెబుతున్నా నెక్స్ట్ మన ప్రొడక్షన్లో వస్తున్న మూవీస్ ఏంటన్నా అంటే మా ప్రొడక్షన్ చేస్తా, బయట ప్రొడక్షన్ చేయవా? అడుగుతున్నా అన్న. ఇది నేను చేస్తానని కాదు, జనరల్ మామూలు క్వశ్చన్ ఇది. మన ప్రొడక్షన్లో వస్తున్న మూవీస్ ప్రస్తుతానికి ఏం లేవు. సో ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అంటే ఏం చూస్తున్నావు? మామూలు క్యాజువల్ లుక్ అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే అమ్మాయి పోతుంది అనుకుని చూసా. లేదు లేదు, చాలా బాగుంది. మిరపకాయ తినట్లేదు? మరి మిర్చి ఘాటు కూడా తట్టుకోలేము, అంటే లేత బాడీ కదన్నా. అబ్బచ్చా, సరే ఓకేనా. నెక్స్ట్ ఓకే, మీరు నెక్స్ట్ చేస్తున్న మూవీ ప్రస్తుతానికి ఇంకేం అనుకోలేదు. జనరల్ నేను చెప్తా, ఫస్ట్ నీకే చెప్తా. అదేంటి సజ్జతో చెప్పారు దాంట్లో నాకు ఆశిస్తారన్న. నాకు గుడ్డది ఏదన్నా అత్త పోయి వచ్చేది ఇస్తా ఇస్తా సీరియస్లీ. ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మయ్య, ఒక మూవీ ఛాన్స్ వచ్చేసింది. ఏంటి కన్ఫర్మ్ కదా? మీరు నాకు ఇంటర్ వాయిస్ ఒకటి వినపడింది. ముందు నన్ను చేయనీరా నేను పెట్టుకోవడానికి. మీరు అన్నారు బిగ్ బాస్కి బాగా నేర్చుకొచ్చావే. ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? నాగార్జున గారు నేర్పించారా లేకపోతే ఎవరు నేర్పించారు? ఇన్బిల్ట్ ఉంది, పెట్టడానికి టైం పట్టింది. అక్కడ వచ్చేసింది అంతా. అవునా? మించి ఏం లేదా. మరి అహింసకి ఇంత ఫ్రీగా లేవు మరి? ఫస్ట్ టైం కదన్నా, అప్పుడు హీరోయిన్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అందుకని బక్కరా. ఇప్పుడు అలవాటు అయిపోయారు. మనం బ్రదర్స్ అన్నా. ఇంకెందుకు వెళ్ళిపోతాయి ఇంటికైతే. పద్దాకలు తీవా కన్నా. అది చూడు, 7 ఉండాల్సిన జాకెట్ 7 దాకా జారింది. నువ్వు పద్దాకలు తీకి జాకెటా? ఏదో బన్నీరు సారీ. నేను అమ్మాయినా జాకెట్ వేసుకోనికి? అన్నా ఏదో సరదా కడుపు ఎండిపోయింది వద్దులే అంటే సాంబారు పెరుగు కూడా తెప్పించావు కన్నా. మరి సీరియస్లీ చెబుతున్నా. యాక్చువల్గా ఈ కెఫీలో అంటే మామూలుగా కాఫీలు, ఫిల్టర్ కాఫీ కూడా ఉంటుంది కదా మన కదా. ఫిల్టర్ కాఫీ ఉంది, ఇరానీ చాయ్ ఉంది. ఇరానీ చాయా? అంటే ఆ చాయ్ కప్పులు, ఓకే డన్, కాడమెంటి. ఓకే సూపర్. సో ఇవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర కాఫీలు. అది కూడా చెప్పమంటావా? వద్దు సారీ, ఇంకేం వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. సో మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ నుండి హైఫై రెస్టారెంట్ దాకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి. కరెక్ట్, అంతే కదన్నా. మా దగ్గర నూడిల్స్ కూడా ఉన్నాయి తెలుసా? నూడిల్స్, మంచూరియా, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, చిల్లీ చికెన్, క్రిస్పీ పొటాటో, హనీ పొటాటో, క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్. చెబుతున్నా కదా, స్ట్రీట్ ఫుడ్ నుంచి హైఫై రెస్టారెంట్ దాకా ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ అక్కడక్కడ తిరగాలి. ఇక్కడికి వస్తే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి. సీరియస్లీ సూపర్ అన్న. చెప్పులు ఎక్కడ నుండి దించారన్నా? చెప్పనుగా, చెప్పులు ఎక్కడ దించారో చెప్పరు. అదేందో ఇచ్చారు, దీని పేరు మర్చిపోయాను. ఏంది? అవెంజర్. అది ఎట్లా చేశారో చెప్పమంటే చెప్పరంటలేదు, బట్ టేస్ట్ అయితే సూపర్. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పేస్తే మీ ఇంట్లో చేసుకునే మధ్య రారు కదా. మేము ఇంట్లో చేసుకునేది ఇది చేయలేదు, ఎందుకంటే ఎవరు చేసినా ఆ టేస్ట్ రావాల్సిందే కదా. వేడిగా వస్తుంది చూడు. చూడు పొగలు బయటకు వస్తున్నాయి. నోట్లో పోతే పరిస్థితి ఏంటో రెడీ? 1 ఉండన్నా, జీడిపప్పు కూడా వేసుకుంటా. 1 2 3 కాదు, సీజన్ 7 కాబట్టి 7 దాకా లెక్క కట్టాలి. బిగ్ బాస్ సీజన్ 7 ఇక్కడ 3 1. దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి, అవునా? ఈ ఆవకాయ వేసుకుని తింటే ఉంటుంది. ఆవకాయ అండ్ నిమ్మకాయ ఓకే. బేసిక్గా టేస్టీ తేజ అనేవాడు టేస్ట్లు చెబుతాడు. ఇక్కడ సారే చెప్తున్నారు. ఫస్ట్ నిమ్మకాయ పిండి, ఆవకాయ వేసుకో. ఆవకాయ వేయాల్సిందేనా? మరి ఆవకాయ అయిపోతే ఒప్పుకునే లేడన్నా. అది పెడతా నోట్లో. వద్దు, నేనే వేసుకుంటా. ఏది? ఆవకాయ బద్ద. అది కాదు, అక్కడ రెడీగా ఉంది చూడు, అక్కడ నీకోసం పెద్దగా. మిర్చియా? వద్దులే, మిక్సింగ్ చేస్తాను. ఎట్లా చేస్తున్నాడు మిక్సింగ్ మనోడు? ఇగో తెలుసుగా, మామిడికాయ బద్ద మన ఫేవరెట్. పప్పు ఆవకాయ ఉంటే నా నీకు తింటమే. సాంబార్లో ఆవకాయ నేను ఎప్పుడు మిక్సింగ్ చేయలేదు. దాంట్లో లైట్గా నిమ్మకాయ కూడా పిండిచ్చాడు పెద్ద ఆయన. అంతేనా? అంతే. పిండి ఎన్నిసార్లు పిండుతో మళ్ళీ పిండుతో ఏమైనా టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు చెబుతుంటే నాకు నోరు ఊరుతుంది. ఇప్పుడు తినేస్తా. ఇంకా వేసుకుని నోట్లో అట్లనే కాలుతుంది సార్. సూపర్, చాలా బాగుంది. మన పక్క సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంది. మీరు ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేయండి. అడ్రస్ కూడా చెప్పేసా, రామానాయుడు స్టూడియోస్ పక్కనే. అసలు ఇక్కడికి వస్తుంటే దారిలో కనపడిపోతుంది. ద రైటర్స్ రూమ్
కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లొకేషన్తో సహా పిన్ లొకేషన్ మీకు ఇస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇందాక సార్ చెప్పినట్టు రైటర్స్కి చాలా పెద్ద అడ్వాంటేజ్. మనం అక్కడ ఇక్కడ తిరిగి స్టోరీలు చేయడానికి మనకు తిరుగుతూ ఉంటాం. ఒక గొప్ప సువర్ణ అవకాశం అక్కడే మనకు దొరుకుతుంది. దీన్ని అయితే ఎవరు మిస్ చేయకండి, నేను సిన్సియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అన్న ఇప్పుడు వీడిదారు నేను నా ఫ్రెండ్స్ని పంపిస్తాను ఇక్కడికి, ప్లీజ్ పంపిస్తాను. అండ్ మీలో కనుక నిజంగా నా రైటింగ్ దాంట్లో ఆ స్టోరీలో నిజంగా సత్తా ఉంటే ఎంకరేజ్ చేయడానికి బ్రదర్ పక్కనే ఉంది. అండ్ దయచేసి రిజిస్టర్ చేసుకుని రండి ప్లీజ్. ఓన్లీ రిజిస్టర్డ్ స్టోరీస్ మాత్రమే, అన్రిజిస్టర్డ్ స్టోరీస్ మనం తీసుకోవట్లేదు. ఫిక్స్ అన్నా. స్విగ్గీ జొమాటో అవి కూడా ఉన్నాయా? స్విగ్గీ జొమాటో కూడా ఉంది మన దగ్గర. స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్క క్వశ్చన్ అన్న. ఓకే, ఇప్పుడు తేజ గారు అన్ని రెస్టారెంట్ ప్రమోట్ చేస్తాడు, అందరికి వెళ్ళండి అది ఇది అని చెప్తాడు. మా సబ్స్క్రైబర్స్ ఇక్కడికే రావాలి అంటాను. 2 రీజన్స్ చెప్పండి అన్న, ఎందుకు రైటర్స్ రూమ్కి రావాలి అంటే అది నువ్వే చెప్పు, నేను చెప్తే బాగుండదు. నువ్వు వచ్చావు కాబట్టి. ఎందుకంటే ఇది ఒక ప్రశాంతత ప్లేసు. ఇగో నీకు ఏ కాఫీ షాప్లో ఇంత చెట్లు కనపడవు. ప్లస్ అబ్బాబాబా ఏమో పెరుగు భలే ఉంది. కింద వాడే మొత్తం పాడేస్తారు కిందనే భలే ఉందని చెప్పి. అయ్యో చాలా బాగుందన్న పెరుగు. వేసుకుంటాను ఉండండి. టమాటా చట్నీ ఇది ఓకే ఓకే డన్. దాంతో ఇది 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 నవల కొరకదా అన్న, మీరు చెప్పండి అన్న. మేము ఎందుకు ఈ చెట్లు ఫుడ్ ఇక్కడికి వచ్చి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవి కూడా చెప్పండి. లోపల బుక్స్ ఉన్నాయి. మీకు మాంటే మొత్తం చూపిస్తాను లోపల ఇప్పుడు. సో మీకు ఏం కావాలన్నా ఈ రైటర్స్ రూమ్ అనేది మనకి మీకు ఇస్తుందని చెప్పి 100% షూరిటీతో మిమ్మల్ని ఇక్కడ రామంటున్నాను. నేను చెప్తా ఎందుకంటే ఫస్ట్ది స్ట్రీట్ ఫుడ్ నుంచి హైపర్ రెస్టారెంట్స్ దాకా ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇంక్లూడింగ్ చాయ్, ఇరానీ చాయ్, ఫ్రెంచ్ ఫ్రైస్, మనం నూడిల్స్, ఫిల్టర్ కాఫీ సార్ చెప్పినట్టు మంచూరియా, నూడిల్స్ మంచూరియా అన్ని రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్లో ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటాయి. దాంతోపాటు పాస్తా, పిజ్జా, బర్గర్, శాండ్విచ్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. నెక్స్ట్ అన్ని మిల్క్ షేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఇందాక సార్ ఇచ్చిన అవెంజర్ నెక్స్ట్ రేంజ్లో ఉంది. దాంతోపాటు పులావ్స్, మన సౌత్ ఇండియన్ పులావ్స్ ఉంటాయి ఇక్కడ బేసిక్గా. అండ్ ఈ కెఫేలో పులావ్స్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, బట్ ఇక్కడ ప్రాపర్ సౌత్ ఇండియన్ టేస్ట్ అయితే నాకు అనిపించింది. దాంతోపాటు ఇదిగో మనకి వెజ్ వాళ్ళు హ్యాపీగా తింటారు కదా ఇవి. వీటితో పాటు నాకు ఈ పెరుగు అయితే మాట్లాడుతుంటే నోట్లోకి వెళ్ళిపోతూ ఉంది. సూపర్ ఉంది, థ్యాంక్ యూ. ఇవన్నీ ఒక ఎత్తు, పెరుగు ఒక ఎత్తు. చాలా బాగుంది. అందుకని మిస్ చేయకుండా మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్తో సరదాగా వచ్చండి. మొత్తం నేచర్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. అసలు భలే ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం 2:30-3 అవుతుందండి. ఎట్లుందో చూడు, బయట ఎండ ఎట్లున్నా ఈ చెట్టు నీడగా చల్లగా ఉంది. ఆడ ఫ్యాన్లు కూడా లేకపోయినా హ్యాపీగా ఉంది. చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. మంచి ప్లేస్లో చాలా, అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేదు. ఓపెన్ గార్డెన్ అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది అన్న. స్కానర్ ఓపెన్ తీసుకురా చెప్తా. ఇప్పుడు నీ ఫోన్ స్కాన్ చేయి చెప్తా. ఇక్కడ ఎందుకన్నా పే చెప్తా. పెరిగి ఎక్కడ తెచ్చారన్నా? బాగుంది. సరే స్కాన్ పెరిగి కింద తెచ్చానా? ఆవు దగ్గర బరి దగ్గర అని చెప్పకండి అన్న. ఆవు దగ్గర నుంచి ఎట్లా స్కాన్ చేయాలన్నా? స్కానర్ ఓపెన్ చేయి. ఇప్పుడు స్కాన్ చేయి. నువ్వే చూడు, మా రేట్లు చూడు. ఓకే, నౌ కమింగ్ టు రేట్స్. ఫస్ట్ సూప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సూప్స్ ఉన్నాయి. చికెన్ మెక్సికన్ సూప్ 179, క్రీమ్ ఆఫ్ చికెన్ సూప్ 179, క్రీమ్ ఆఫ్ మష్రూమ్ 149, మెక్సికన్ సూప్ 149. 149 రూపీస్కి సూప్ ఏంటి సార్? ఇంకా తెలియదు సార్. స్టార్టర్స్ చూడు. స్టార్టర్స్ కూడా బెస్ట్. ఫ్రెంచ్ ఫ్రైస్ 169. ఇగో అవునండి. చికెన్ 65 299. చికెన్ పర్మిషన్ ఎవరు సార్ అయినా పర్మిషన్. చికెన్ షీ కబాబ్ 269. ఎస్, గార్లిక్ బ్రెడ్ 199. గార్లిక్ బ్రెడ్ విత్ చీజ్ 269. రెగ్యులర్ రెస్టారెంట్స్ కన్నా కొంచెం తక్కువే ఉన్నాయి అన్న. ఓకే, శాండ్విచ్లు చూడు. శాండ్విచ్ల దగ్గర కొద్దాం. శాండ్విచ్ 199 రూపీసా? చికెన్ టిక్కా శాండ్విచ్ 199 రూపీస్. మష్రూమ్ మీల్స్ 179 రూపీస్. ఏంటి సార్ ఇది? పాస్తాస్ ఒగ్లియో ఒరియో వెజ్ పేరు తిరగట్లా. సరే 249 రూపీస్. నెక్స్ట్ పిజ్జా కొద్దాం. క్లాసిక్ మార్గెటే పిజ్జా 349. నాకు పెద్దది వచ్చినట్టు ఉంది. ఓకే. ఫంగీ పిజ్జా 379. ముచ్చో పినాకెటో పిజ్జా. సార్ బూతులు
నోరు తిరగట్లేదు ఏమనుకోకండి నన్ను. సరే ఇది చూడు, డెజర్ట్స్ కూడా ఉన్నాయి మన కాడ. ఇది కాదు, చెప్పండి. నువ్వు ఇప్పుడు తిన్నది చూపిస్తా. ఇవి చూడు ఎంత ఉంటాయో. బన్ మస్కా. అది కాదు, సారీ మై మిస్టేక్. ఇది సాంబార్ రైస్, కర్డ్ రైస్, పలావ్స్ ఏదైనా స్టార్టింగ్ ఫ్రమ్ 299. సూపర్ సార్. టేస్ట్ నాకు పెరుగు కడుపు నిండా కూడా చల్లగా పోతుంది పెరుగు. ఇది తిన్నాకుంటా చూడు మంచి నిద్ర. ఆల్రెడీ వెళ్తే సగం నిద్రకి పోయాను. సరే ఇది ట్రై చేయి, దీంతో ట్రై చేయి ఒకసారి. ఒక స్పూన్ తిను కొరుకు ప్లీజ్. అది కారం ఉండదు, అది కారం కాదు, అది నా వల్ల కాదన్నా. నువ్వు తినపోతే నా మీద ఒట్టు ఇప్పుడు. కొంచెం కొరుకు అయితే కొరుకు అట్లా కొరుకు. అది ఇప్పుడు పెరిగేసుకో, ఇది వేసుకో, దీంతో పాటు తిను. ఎక్కువైపోతుందన్న పోవట్లేదన్న సీరియస్లీ అన్న నిజంగా. ఇదిగో ఇంతే. పోతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అన్న. ఎక్కువైపోయిందన్న, నాకు చాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అండ్ మర్చిపోకుండా రావాల్సింది ఏంటంటే రైటర్స్ రూమ్ రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఉంది. మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆన్లైన్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా మెన్షన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు మీరైతే ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రెజెంట్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ని అయితే ఆస్వాదించండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అభిరామ్ అన్న, మంచి ఫుడ్ని పెట్టినందుకు. అండ్ ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని స్టార్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా గుంటూరు అటు సైడ్ కూడా స్టార్ట్ చేయాలి. ఆడపోయి మనం వీడియో చేయాలి పక్కా.